ఓం నమ శివాయ. ఈసారి యమునా నది పుష్కర సందర్భంగా వృషభ రాశి వారు ఈ పుష్కర స్నానం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. 2వ తారీఖు 6వ నెల 2026 నుండి 13/6/2026 వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో సంచరించినప్పుడు యమునా నది పుష్కర కార్యక్రమాలు జరుగుతాయి. కనుక 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశి వారికి విశేషంగా రాజయోగాన్ని కలిగించబోతుంది. పుష్కర స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగనే ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కలిగి వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో విపరీతమైన జనాకర్షణ, ధనాకర్షణ వృషభ రాశి వారి సొంతం కాబోతుంది. గతించినటువంటి పెద్దవారికి పిండ ప్రదానములు, దశదానములు చేయడం వలన పితృదోష శాపములు తొలగి ఆ చంద్రార్కం వరకు కూడా వారి గోత్రములు అభివృద్ధి చెందుతాయి. ఆ చంద్రార్కం వరకు కూడా సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు. కనుక వృషభ రాశి వారు నదిలో ఏ సమయంలో మీరు స్నానం చేయాలో మీకు తెలుసా? భక్తులకు చిన్న విజ్ఞప్తి. ఈ వృషభ రాశి జాతకులు ఏ సమయంలో యమునా నది పుష్కరాలలో ప్రారంభించాలి, అలాగనే ఏ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలో మీకు తెలుసా? అలాగనే ఎన్నిసార్లు అర్ఘ్యం వదిలిపెట్టాలో మీకు తెలుసా? ఏ సాధన చేయడం వలన ఆ పుష్కరుడి యొక్క అదృష్టం మీకు కలుగుతుందో తెలుసా? అయితే ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకంలో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ శాస్త్రం ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.